పక్కన పెట్టేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరితోనైనా చేసుకోవచ్చండి, మిక్సీ పట్టేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర అండి మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని మంచి కర్రీగా మార్చేసుకుందాం. వచ్చేసేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి. ఇందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇందులోనికి 2 ఎండుమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి.